You know how many courses I have done, how many skills I have. నాకు ఇది కాకపోతే నాకు లైక్ when school was not running, I used to take handwriting classes, abacus, Vedic maths, spoken English classes. So itla ivanni, these all sources have given me some or other income, which has been an investment for my main goal or my main stream. సో మనకి ఇన్ని స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ చేసుకొని మనకు ఒకటి ఉంది, దాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవడం, అటువైపు వర్క్ చేసిన వాళ్ళకి. అండ్ యు నో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆల్వేస్ అవాయిడ్ టాక్సిక్ పీపుల్. అవాయిడ్ ఈస్ దూరం, డిస్టెన్స్ పెట్టుకోండి. మాట్లాడొద్దు, శత్రుత్వం పెంచుకోండి అని కాదు నా ఉద్దేశం ఇక్కడ. వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళొద్దు. ఏదైనా చెప్పినా కూడా విన్నట్టు వదిలేయండి. ఓకే, అండ్ స్పీక్ టు గుడ్ పీపుల్ ఆర్ పాజిటివ్ పీపుల్. వాళ్ళకేం చదువు లేదు బట్ స్టిల్ దే ఆర్ పాజిటివ్, కంటిన్యూ టాకింగ్ టు దెమ్. ఓకే, సే హాయ్ బాయ్, బీ హ్యాపీ. చిన్న చిన్న వాటిల్లో హ్యాపీనెస్ వెతుక్కోవడం అనేది అలవాటు చేసుకోవాలి. బికాస్ బ్యూటీ లైజ్ ఇన్ స్మాల్ థింగ్స్ ఓన్లీ. ఓకే, మనం ఎప్పుడైతే ఒక చిన్న స్మైల్కి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు గార్డెనింగ్ ఈజ్ మై ప్యాషన్. గార్డెనింగ్ నాకు చాలా ఇష్టం అనమాట. బికాస్ వాట్ ఐ ఫౌండ్ ఈస్, ఒక ట్రీ మాత్రమే లైఫ్ లాంగ్ ఎదుగుతుంది. లైఫ్ లాంగ్ అది చచ్చిపోయే వరకు ఒక కొత్త కొమ్మ, కొత్త చిగురు, కొత్త ఆకు, కొత్త పువ్వు ఏదో ఒకటి వస్తుంది. అండ్ ఇట్ కీప్స్ ఎగ్జైటింగ్ మీ బికాజ్ ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్, ఐ నీడ్ ఎవ్రీ డే అ న్యూ థింగ్. సో నేను ప్రతిరోజు దాన్ని చూడడం వల్ల కొత్త పువ్వు వచ్చింది, ఐ ఫీల్ సో ఎక్సైటెడ్ బికాజ్ ఐ కెనాట్ గెట్ దట్ న్యూ థింగ్ ఇన్ మై లైఫ్, రైట్? బట్ నేను అక్కడ ఫైండ్ చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఉన్నారు చూడండి, ఒక బొమ్మతో ఈరోజు ఆడతారు, రెండో రోజు ఆడరు, కొత్తది కావాలి. దట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్, రైట్? సో నేను లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దిస్. సో ఇట్ ఎక్సైట్స్ మీ. సో కొత్తగా ఏదైనా ఫ్లవర్ చూసినా ఎక్సైట్ అయిపోయి, కొత్త ప్లాంట్ చూసినా మై హ్యాపీనెస్ లైజ్ ఇన్ దిస్. ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ బట్ దెన్ ఐ ఫీల్ సో హ్యాపీ. సో చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, విచ్ కెనాట్ గివ్ ఇన్ ₹1 కోటి ఉన్నా 10 కోట్లు ఉన్నా కూడా మేబీ ఆ హ్యాపీనెస్ రాదేమో. బట్ ఐ ఫీల్ సో హ్యాపీ ఇన్ గార్డెనింగ్. నాకు ఆ ప్లాంట్ అంటేనే చాలా ఇష్టం అనమాట. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ హ్యాపీనెస్. ఇట్లా స్మాల్ థింగ్స్లో ఉంటుంది. మన పని ఏంటి అంటే ఐడెంటిఫై చేయడం. వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ దట్ అండ్ వెన్ యూ ఫీల్ దట్స్ హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ వల్ల ఏమవుతుందంటే ఇట్ వర్క్ లైక్ అ బూస్టర్. దట్ విల్ వర్క్ లైక్ అ బూస్టర్. అండ్ ఐ ఆల్వేస్ రికమెండ్ యూ టు కీప్ యువర్ బ్రెయిన్ ఎంప్టీ, కీప్ సమ్ స్పేస్ టు ఫిల్ విత్ వాల్యుబుల్ థింగ్స్. ఓకే, మనకు పనికిరాంది, పలానా వాళ్ళ అమ్మాయి ఏటో వెళ్ళిపోయింది, పలానా వాళ్ళ అబ్బాయి ఏదో చేశాడు, ఇంకా వీళ్ళు లాస్ అయ్యారంట, అలాంటివి అవాయిడ్ చేయండి. మాట్లాడడం అవాయిడ్ చేయండి. ఇట్ ఈస్ అన్నెసరీ. సంబడి ఎల్స్ లైఫ్, ఇఫ్ యూ కెన్ హెల్ప్, అదర్వైజ్ వై డూ యూ టాక్? అసలు మాట్లాడడం అనేది మనం ఇచ్చే రాంగ్ ఫీడ్ మన మైండ్కి. ఎప్పుడైతే మీరు అలాంటివి మాట్లాడడం అవాయిడ్ చేస్తారో, యూ జస్ట్ సీ దట్ విల్ గో ఇగ్నోరబుల్. మనకు అసలు అది తెలియని కూడా తెలియదు, అవునా సరే అయిపోయింది. బికాజ్ ఇక్కడ మనం ఏం చేయలేం కదా. మాట్లాడుకోవడం వల్ల ఏంటి, ఆ నెగటివ్ అనేది మన మైండ్లో ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను పాజిటివ్తో నింపాలంటే స్పేస్ ఏది? సో వెన్ యూ కీప్ స్పేస్ ఇన్ యువర్ మైండ్, వెన్ యూ క్రియేట్ స్పేస్ ఇన్ యువర్ మైండ్ ఫర్ యూస్ఫుల్ థింగ్స్, ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యూస్ఫుల్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. మీ లైఫ్కి ఏం కావాలి, మీ పిల్లలకి ఏం కావాలి, మీ ఫ్యామిలీకి ఏం కావాలి. ఐ కెనాట్ చేంజ్ కంప్లీట్ వరల్డ్, బట్ డెఫినెట్లీ ఐ కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫర్ మై ఫ్యామిలీ. దేర్ లైజ్ మై రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఉంది నా రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ మనం ఈ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేద్దాం కదా. స్మాల్ థింగ్స్ తోటే స్టార్ట్ చేద్దాము అండ్ డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ బిగ్గర్ థింగ్స్. సో మనం ఎప్పుడు కూడా ఇంత సిస్టమాటిక్గా ఉన్నప్పుడు డెఫినెట్గా లైఫ్లో సక్సెస్. నో బడీ కెన్ ఫెయిల్ యూ అండ్ దెర్ ఈస్ నో వర్డ్ కాల్డ్ ఫెయిల్యూర్. సీరియస్లీ దెర్ ఈస్ నో. సమ్ ఆర్ అదర్ వే యూ ఆర్ సక్సీడింగ్. ట్రీ, ఇట్ ఈస్ గ్రోయింగ్ this way. Like growth is happening, right? And there is no like failure at all. So it will someday మీ లైఫ్ ఇలా అవుతుంది. There will not be a failure, okay? And if something comes also, you know better how to handle it. మీరు అంత స్ట్రాంగ్ అయిపోతారు. నథింగ్ సీమ్స్ లైక్ ఫెయిల్యూర్ టు యూ, బిలీవ్ మీ. అండ్ మీరు ఎక్కడైతే ఫెయిల్యూర్ అనేది వస్తుంది కదా, లైక్ అదర్స్కి అది ఫెయిల్యూర్, బట్ యూ విల్ క్రియేట్ అ న్యూ ఆపర్చునిటీ ఓవర్ దేర్. ఇట్స్ అ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. మీకు ఎక్కడైతే ఫెయిల్యూర్ వస్తుందో అక్కడే మీరు న్యూ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోగలుగుతారు. దిస్ ఇస్ ట్రూ యాక్చువల్లీ. సో మీ మైండ్ సెట్ ఆ వేలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్. మీరు ప్రతి ప్రాబ్లం నుంచి ఒక కొత్తది ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోగలుగుతారు. అండ్ ఇప్పుడు చెప్పండి, మీకు ఇంత మీ లైఫ్ని మిమ్మల్ని మీరు ఇంత ఎవాల్వ్ చేసుకున్నప్పుడు డబ్బు రావడం అనేది, మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ది ఇంపార్టెంట్ థింగ్. ఆబ్వియస్లీ వస్తుంది and everything else comes. First you value what is important ఏంటో అది చూడండి కదా. హ్యాపీనెస్ ఈజ్ నాట్ అ బై ప్రోడక్ట్.
హ్యాపీనెస్ ఈజ్ నాట్ అ బై ప్రోడక్ట్. పీపుల్ ఏం చేస్తారంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయరు. ఓకే, టెంపరీ హ్యాపీనెస్ కోసం కాదు. నేను ఇప్పుడు కొత్త డ్రెస్ కొనుక్కున్నాను, నాకు ఆ హ్యాపీనెస్ ఇవాళ ఉంటుంది, సాయంత్రం వరకే ఉంటుంది. రేపు మళ్ళీ నేను ఎగ్జైట్ అవుతానా? హ్యాపీగా అవ్వను ఆ డ్రెస్ చూస్తే, కొత్తది కావాలి. సో ఫైండ్ అవుట్ వేర్ యూ కెన్ ఫీల్ హ్యాపీ ఎవ్రీ డే, వేర్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ రియలీ లైయింగ్. ఫైండ్ అవుట్. మీ ఫ్యామిలీలోనే ఉంటుంది అది. వెన్ యూ బిల్డ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్, ఓకే, దట్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటారో, సో మీరు అవుట్ సైడ్ నుంచి వచ్చి నథింగ్ మ్యాటర్స్ టు యూ, నథింగ్ మ్యాటర్స్. సంబంధించిన అక్కర్లేదు, అసలు మనం పట్టించుకోనక్కర్లేదు, నెగ్లిజిబుల్ అయిపోతాయి, అసలు పట్టించుకునే టైం కూడా మనకు ఉండదు. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఉమెన్ ఆ స్టేజ్కి ఎవాల్వ్ అవ్వాలనేది నా కోరిక. బికాజ్ అఫ్ కోర్స్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, టైం చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అచీవబుల్. ఆ స్థాయికి రాగలుగుతారు, ప్రతి ఒక్కరు రాగలుగుతారు. సో ఐ విష్ ఆల్ ది ఉమెన్ ఆల్ ద బెస్ట్. ఏదన్నా తప్పుగా అనిపిస్తే మీరు తప్పుగా తీసుకోవద్దు, ఎందుకంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. మీకు వీడియో అర్థం కాకపోతే ఇంకొక 2 సార్లు చూడండి. నేను నెగిటివ్గా ఎక్కడ చెప్పలేదు. ఇట్ ఈస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఓన్లీ. ఓకే, మంచి ఎప్పుడు చేదుగానే అనిపిస్తుంది, చెడు ఎప్పుడు తీయగానే అనిపిస్తుంది. చేదు అనేది మనకు చెడు చేయదు, ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి చేస్తుంది.